శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 మే నుంచి 24 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో బుధుడు, వృషభంలో రవి గారు, అలాగే గురువు గారు వచ్చేసి మిథున రాశిలో, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు మకర రాశిలో, శని శుక్ర రాహువులు ముగ్గురు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి రాహు యొక్క గమనము వక్రం కావడం చేత కుంభరాశిలోకి వచ్చింది, కేతువు యొక్క గమనము సింహరాశిలోకి వచ్చినది, అలాగే చంద్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వచ్చినది, బుధుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది. అంటే 4 గ్రహాల యొక్క రాశి మార్పులు జరిగి ఉన్నాయి. వారాంతానికి వెళ్ళేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల, వాటి యొక్క దృష్టి విశేషాంశాల వల్ల ఎవరి మీద ఎవరి దృష్టి పడట్ల. ఒక్క శనిగారి దృష్టి మటుకు రవి బుధుల మీద పడుతోంది. వారాంతంలో రవి బుధులు, వార ప్రారంభంలో రవి గారు. ఇక మిగతా రాసుల మీద మాత్రమే గురువు గారి యొక్క పంచమ స్థాన దృష్టి, అలాగే నవమ స్థాన దృష్టి, సప్తమ దృష్టి, కుజుని యొక్క తులారాశి దృష్టి, చంద్రుని యొక్క దృష్టి పడుతూ ఉంది. కుజుని మీద నీచ భంగం జరుగుతోంది. అయితే మనం గోచారంలో ఇలాంటివి పెద్దగా తీసుకొని అవసరం లేదు. కుజుని యొక్క 8వ దృష్టి కుంభరాశి మీద పడుతుంది. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి కేతువు మీద, తృతీయ దృష్టి రవి గారి మీద, దశమ దృష్టి ధనుసు రాశి మీద. ఎక్కువ శాతం రాశి మీద మాత్రమే దృష్టి పడుతోంది తప్ప రాశిలో ఉన్న గ్రహాలు ఎక్కడా లేవు. రాశుల్లో గ్రహాలు లేకపోవడం వల్ల లేదనమాట. ఇది కొంచెం దృష్టి విశేషాంశాల గురించి మనం తెలియచెప్పుకోవచ్చు. అయితే వారాంతంలో గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాహుకేతువుల మధ్య అపసవ్య దిశలో మాత్రమే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి విశేషాంశము. అలాగే వృషభ రాశిలో రవి బుధుల యొక్క స్థితి పడింది. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత వచ్చింది. మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ మిథున రాశికి బలం ఏర్పడింది. ఇప్పటి వరకు గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చక్కటి బలాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఎందుకు ఏర్పడుతున్నాయి? గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు శని గారి యొక్క 3వ దృష్టి పడుతూ ఉంది. కానీ ఈ 18వ తారీఖు కన్నా ముందుగానే గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత గురువు గారి యొక్క స్థితి శని దృష్టి నుంచి తప్పుకుంది కదా, కాబట్టి చాలా చాలా బలోపేతమైంది. ఇక రాశుల్లోకి వెళ్దాము. ఏ రాశికి ఆ రాశి ప్రత్యేకమైన విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. సింహరాశి. సింహరాశి వారికి అదృష్టవంతమైన కాలం ప్రారంభమైపోయింది అని చెప్పచ్చు. వీరికి గురువుగారు లాభస్థానంలోకి వచ్చారు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా తెలియజెప్పుకోవాలి. అయితే షష్ఠ స్థానంలో చంద్రగ్రహ సంచారం బాగుంది. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఇక దశమంలో రవి గారు బాగున్నారు. ఏకాదశంలో గురువు గారు బాగున్నారు. ఇన్ని గ్రహాల యొక్క అనుకూలతలు ఉంటూ ఒక పెద్ద గ్రహం, గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నది అంటే ఇక మిమ్మల్ని ఎవ్వరు పట్టలేరు. అక్కడ ఎన్నైనా రానివ్వండి. వారాంతంలో రాహు గారు వస్తున్నారు. అష్టమ శని దోషం ఉంది. సప్తమంలోకి రాహు వస్తున్నారు. ఏం పర్వాలే, భయపడద్దు. అష్టమంలో శని గారి సంచారం ఉంది. ఏం భయపడద్దు. రాశిలోకే కేతు వచ్చారు. వారాంతంలోకి వచ్చేటప్పటికి ఏం భయపడద్దు. వీరు ఎటువంటి ఇబ్బందులు మీకు ఇచ్చినప్పటికీ గురువు గారి యొక్క స్థితి లాభస్థానంలో ఉన్నారు కదా, ఏ సమస్యనైనా మీరు అధిగమించగలరు. సమస్యలు లేవా రావా అంటే రాకుండా ఉండవు. సమస్యలు వస్తాయి, వాటిని అధిగమిస్తారు. ఇక్కడ ఇది చెప్పదగిన సూచన. ఎటువంటి సమస్యలు వస్తాయి? భార్యాభర్తల మధ్య అనుకూలతలు తగ్గుతాయి. చేసే పని కుంటుపడిపోతుంది. పెట్టుబడులు ఎక్కడొక్కడ ఆగిపోయినట్టుగా ఉంటాయి. ఏ పని కూడా అంత ఆరంభ సూరత్వంలాగా అయిపోతుంది. ఆరంభంలో బ్రహ్మాండంగా చేసేస్తాం అనుకుంటాము. కొద్ది రోజులు అయ్యేటప్పటికి నత్తనడక నడుస్తుంది. ఇక్కడ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్య రీత్యా ఇబ్బందులు కనిపిస్తున్నాయి.
పితృవర్గ రీత్యా కూడా అంత పూర్తిగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నట్టుగా కనిపించట్లేదు. వారికి కొంత అసంతృప్తి కనిపించేటటువంటిది కనిపిస్తోంది. ఏవి ఎలా అయినా ఉండనివ్వండి, మీకు తన్నుకుంటూ తన్నుకుంటూ అదృష్టం అనేది వెన్నాడుతూ వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గురుబలం బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఇంకా ఈ సమస్యలన్నింటినీ మీరు చక్కగా అధిగమించేస్తారు. కుటుంబంలో ఇబ్బందులైనా ఉండని దాన్ని అధిగమిస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోని దాన్ని అధిగమిస్తారు. ఇవన్నీ కూడా చాలా మీకు మనశ్శాంతిని కలుగజేస్తాయి. మనం అన్ని అధిగమించాం, ఏం పర్వాలేదు అని మీకు మీరే ధైర్యాన్ని చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. చక్కటి మానసిక స్థైర్యం ఏర్పడుతుంది. అలాగే సంతానం బాగున్నారు, సంతానం పట్ల అనుకూలత ఉంది. వివాహాది శుభకార్యాలు కొంచెం కుదిరే దిశగా ఉన్నాయి. ఇలాగా కొన్ని కొన్ని విషయాలలో మీకు పూర్తిగా మనశ్శాంతి ఏర్పడుతుంది, పూర్తిగా సంతృప్తి ఏర్పడుతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. వారాంతంలో మారినటువంటి పరిస్థితుల రీత్యా చంద్రుడు కానీ, బుధుడు కానీ, రాహుకేతువులు కానీ ఏవి ఎలా మారినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. దశమంలో బుధాదిత్య యోగం అస్సలు ఉద్యోగ జీవితంలో పూర్తిగా మీరు ఉన్నత స్థితికి వెళ్ళాల్సినటువంటి గ్రహస్థితి, అది వెళ్తారు అని చెప్పేటటువంటి గ్రహస్థితి. ఈ ఆనందంలో ఈ వారం రోజులు గడిచిపోతాయి అని చెప్పచ్చు. అద్భుతమైనటువంటి ఈ గ్రహస్థితుల వల్ల మీ మానసిక ధైర్యం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. అలాగే పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నాము అని చెప్పి వ్యాపారస్తులు కొంతమంది మీకు తెలియజేస్తారు. ఇలా అన్ని విధాలుగా మీకు ఎదుగుదలకి శ్రీకారం చుట్టేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, దుర్గా పూజ చేసుకోండి, గణపతి పూజ చేసుకోండి. నిత్య పూజలో ఈ స్తోత్రాలు ఉండేటట్టుగా చూసుకోండి. చాలా చక్కటి అభివృద్ధి ఉంది. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.